హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు అనంతపురం జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అయితే తన పొలంలో ఆల్రెడీ సాంప్రదాయ పద్ధతుల ద్వారా పాయింట్ పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది. అయితే మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది. ఆ విషయము రైతు మాటల్లో వినండి. ఈ విధంగా రైతులు బోర్లు వేసే ముందల క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా తమ పొలంలో దొరికే అన్ని పాయింట్లలో నీళ్ళు ఉండవండి. పొలం మొత్తం ఇప్పుడు 3-5 ఎకరాల భూమి ఉంటే దాంట్లో ఒక 3-4 పాయింట్లు దొరికే అవకాశం ఉంటుందండి. దాంట్లో 1-2 పాయింట్లు మాత్రమే వాటర్ రానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనకు కరెక్ట్ డెప్త్ వెళ్ళాలండి. మనకు క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా ఎంత లోతు వరకు వెళ్ళాలి, ఎంత లోతులో గ్యాపులు వస్తాయి, మనం పెట్టించుకున్న 3-4 పాయింట్లో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏదనేది రైతుకు పూర్తి వివరాలతో వివరించడం జరుగుతుందండి. అందుకనే ఈ కరువు పరిస్థితుల్లో కొత్తగా బోర్ వేసుకునే రైతులు 1-2 సార్లు ఒకరి మీదనే డిపెండ్ అయ్యి బోర్ వేసుకోకుండా, గుడ్డి అంచనాలతో బోర్ వేసుకోకుండా ఈ విధంగా ముందే క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా రైతుకు ఒక పూర్తి అవగాహనతోటి పాయింట్ డ్రిల్ చేసుకోవడం ద్వారా రైతు వేసుకునే పాయింట్ సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేటటువంటి రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు మాటల్లో వినండి. హలో, చెప్పను. అదే వీడియో పెట్టిర్రు వేసిరా పాయింట్. అప్పుడే చేసాం. 10 days అయింది. పడినాయన వాటర్. ఎంత రోజులు స్టార్ట్ అయినాయి? స్టార్టింగ్ 60 feet కే ఒక ½ inch అని వచ్చినాయి. మళ్ళీ 200 లో 1 inch పైన వచ్చినాయి. అది 1.5 inch. మళ్ళీ 250 లో లేదన్న ఇంకా మోటార్ దించలేదు. కొద్దిగా ఏదో వర్క్